విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల సహాయం కోసం షో చేయాలని చెప్పగానే ఎంతో సంతోషాన్ని కలిగించిందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు. ఫిబ్రవరి 15న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించబోయే మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తమన్ కోరారు. టికెట్పై పెట్టే ప్రతి రూపాయి తలసేమియా బాధితులకు వెళుతుందని, మంచి సేవా దృక్పథంతో ఎన్టీఆర్ ట్రస్ట్ను ముందుకు తీసుకువెళుతున్నారంటున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. బిగ్గెస్ట్ ఈవెంట్ జరగబోతుంది. ఫిబ్రవరి 15వ తారీఖు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ జరగబోతుంది. మనతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్నారు. సార్, ఎలా ఉండబోతుంది ఈవెంట్? ఎందుకంటే ఏపీలోనే ఇంత బిగ్గెస్ట్ ఈవెంట్ విజయవాడలో జరగబోతుంది. ఎలా జరగబోతుంది? ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎలా ఈవెంట్ జరగబోతుంది? శివమణి కూడా ఇందులో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది కదా. అంటే ఆలోచన గొప్పది కాబట్టి షో కూడా గొప్పగానే ఉంటుంది. సో అది బికాస్ మనకి బాధపడే వాళ్ళకి తెలుస్తుంది. అది వీళ్ళు బాధపడుతున్నారని గుర్తించే వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు కదా. సో ఆ గొప్ప వాళ్ళ కోసం మనం చేస్తున్నాము. అది ఎవ్రీ మనీ ఇది ఒక ఆర్గనైజేషన్కి వెళ్తుంది, ఒక ట్రస్ట్కి వెళ్తుంది అన్నప్పటికీ ఇట్స్ చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అది అందరూ కోఆపరేట్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒకటి సార్, ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది బిగ్గెస్ట్ ట్రస్ట్. ఆ కోసం మీరు దీనికి సంబంధించి అమౌంట్ తీసుకోవట్లేదా, కాజ్ కోసం తీసుకోవట్లేదా అనేది ఒక క్వశ్చన్ ఉంది. కాజ్ కోసమే అండి. బికాస్ వీళ్ళు ఈ ట్రస్ట్ ఏం సంపాదించుకోవట్లేదు కదా, మళ్ళీ జనాలకే ఇస్తుంది కాబట్టి. సో అది మంచి థాట్ కదా. సో దానికోసం వీఆర్ టేకింగ్ ఇట్ ఇలా చేస్తున్నాం. తమన్ గారు ఇటీవల ఎమోషనల్గా చాలా మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా ఎందుకు ఈ విధంగా కదిలించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు మీరు? కొన్ని సినిమాకు సంబంధించిన అంశాలు కావచ్చు, కొన్ని అంశాల్లో కావచ్చు, ఇటీవల మనసిప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు మిమ్మల్ని ఈ విధంగా కదిలించింది మీ మనసు? అంటే చూస్తున్నాను కదా, సో చాలా నెగిటివిటీ ఎక్కువైపోతుంది ట్విట్టర్లో. అది సినిమాకి దెబ్బ తీసుకుంటుంది. అది సినిమా ఇప్పుడు ఎంతైనా గొడవ చేయొచ్చు, బట్ అమ్మకి చెడ్డ పేరు రాకూడదుగా, అంతే కదా. ఇంట్లో ఎన్ని గొడవలైనా జరగచ్చు. సో అమ్మకి వెళ్ళి బ్యాడ్ నేమ్ రాకూడదు. సో సినిమా అనేది ఒక అమ్మ లాంటి ఒక ఇది అనమాట. సో అది అమ్మ బాధపడుతున్నప్పుడు కష్టంగా ఉంటుంది. ఎందుకు జనాలు ఈ ఈవెంట్కి రావాలంటున్నారు? ఇందులో హైలైట్స్ ఏముండబోతున్నాయి? ఎటువంటి పర్ఫార్మెన్స్ అనేది ఒక లైన్తో చెప్పాలంటే ఇట్స్ మై కాన్సెప్ట్ అండి. డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ విత్ ఈ ఇంత విషయాలు ఉన్నాయి కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. ఒక దీనికోసం చేస్తున్నాం కాబట్టి, ఒక ఆర్గనైజేషన్ కోసం చేస్తున్నాం కాబట్టి, సో జనాలు ఆల్సో విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాం. సో ప్రజెంట్ నారా కుటుంబం, నందమూరి కుటుంబంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్న నేపథ్యంలోని ప్రధానంగా పద్మవిభూషణ్ బాలకృష్ణ గారికి వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? వి ఫీల్ సో గ్రేట్ అబౌట్ బాలకృష్ణ గారు అండి. ఐ డిజర్వ్స్ ఇట్. ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ, సినిమా దాటి చాలా విషయాలు, ఆయన క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఆయన కాన్స్టిట్యుయెన్సీ కానీ, ఆయన చేసే చాలా విషయాలు ఉన్నాయి. అది పర్సనల్గా ఆయనతో ట్రావెల్ అవుతున్నాం కాబట్టి ఆయన నాకు తెలుసు. సో వెరీ వెరీ హ్యాపీ గెటింగ్ దిస్ పద్మభూషణ్ బాలకృష్ణ గారికి రావడం చాలా సంతోషం. సో ఫైనల్లీ నారా భువనేశ్వరి గారితో కలిసి వర్క్ చేస్తున్నారు. ఆమె విజన్ ఎలా ఉంది? ఆమెను ఎలా చూస్తారు? ఒక ఉమెన్గా ఇంత పెద్ద ఈవెంట్స్, ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తారు. మన అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారే విజనరీ లీడర్ అని. బట్ ఇంట్లో ఇంకో లీడర్ కూడా ఉన్నారు, అంతే. వెనకాల ఒక లీడర్ కూడా ఉన్నారు, అది అంతే. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. విజయవాడ వేదికగా జరిగే ఇంత పెద్ద ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేయాలి. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం చేసిన ఈవెంట్కు అందరూ పాల్గొనాలని కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అంటున్నారు. ఖచ్చితంగా ఈవెంట్ బిగ్ సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా భువనేశ్వరి గారికి ఒక విజన్ ఉంది. చంద్రబాబు గారి కంటే మరింత విజన్ ఆమె ఎక్కువ కనపడుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో విజనరీ లీడర్ అవుతారని కూడా ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తమన్. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ షాన్, సిటీ 24/7 విజయవాడ నుంచి.